శ్రీరామ జయం. శుభమస్తు. హస్త నక్షత్రానికి చంద్రుడు అధిపతి. శుక్రవారం నాడు అమ్మవారిని పూజ చేస్తే మనకు ధనం లభిస్తుంది. ఈ చంద్రుడు మహాలక్ష్మికి సోదరుడు. ఆ కారణం చేతనే చంద్రుడిని మనమంతా చందమామ అని పిలుస్తున్నాం. మహాలక్ష్మి మనకు తల్లి కదా, శ్రీమన్నారాయణమూర్తి తండ్రి కదా. ఈ నేపథ్యంలో తండ్రి సోదరుడు చిన్నాన్న, తల్లి సోదరుడు మేనమామ. మహాలక్ష్మి సోదరుడు అయినటువంటి చంద్రుడు మనకు మేనమామ. దేహంలో శ్వాస తీసుకోవడం నాడీ మండల వ్యవస్థకు సంబంధించినది కాగా ఆదినాడి, ఇడ, పింగళ, మధ్య, సుషుమ్న, మధ్య ఈ నాడీ వ్యవస్థను వేళ్లల్లో కూడా సంప్రదాయం సూచిస్తూ ఉంటుంది. ఆదినాడి, ఇడ, పింగళ, సుషుమ్న మనకు మధ్యనాడిగా, అంత్యనాడిగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురే చిన్నాన్నలుగా భావన చేద్దాం. సృష్టి స్థితి లయకారకులుగా బ్రహ్మ శరీరాన్ని ఇస్తున్నాడు. దేవతలో మనం పెంచుకోవలసింది భయం కాదు, మన ఇంట్లో సభ్యులుగా వాళ్ళతో ప్రేమ భావాలను పంచుకోవడం, ఇది ముఖ్యం. భగవంతుడిని పూజించే సమయంలో మహాలక్ష్మిని పూజిస్తే డబ్బు సంపాదించుకోవచ్చు, లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది అంటూ ఒక అర్చామూర్తిలో అమ్మవారిని ఆహ్వానించి కూర్చుండబెట్టి కమలయ కమలాలయ ప్రసీద ప్రసీద అలా పూజ చేద్దాం. అందువల్ల ప్రయోజనం తక్కువ. అమ్మవారు మన ఇంట్లో అమ్మ రూపంలో, చిన్నమ్మగారి రూపంలో, బామ్మగారి రూపంలో, కూతురు, చెల్లెలు, అక్క, అమ్మ, ప్రతి మహిళలో కూడా మనం మహాలక్ష్మిని చూచే నిమిత్తమే వారాలలో లక్ష్మీవారంగా, మహాలక్ష్మీ వారంగా, శుక్రవారంగా అమ్మవారిని పూజించాలి అన్నారు పెద్దలు. ఇంట్లో ఉండే మహిళలకు బహుమానాలు అందించడం, అలంకరణ వస్తువులు అందించడం, వారిని సంతోషపరచడం, వారికి కావలసిన అవకాశాలను, అవసరాలను పరిపూర్ణం చేయడం, వారి యోగక్షేమాలను కనిపెట్టుకుని ఉండడం, ఇవి చేస్తే ఆ ఇంటిలో మహాలక్ష్మి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. హస్త నక్షత్రం శుక్రవారంతో కలిసి రావడం కూడా ఒక యోగం, అదృష్టం. తెలుగునాట ఒక మాట చెబుతూ ఉంటారు, పుట్టింటి గొప్పలు మేనమామ దగ్గర చెప్పకూడదు. మహాలక్ష్మి అనుగ్రహం గురించి చంద్రుడికి చెబుతామా, కానీ చంద్రుడు మహాలక్ష్మి ఇంటికి తన చెల్లెలి కదా, సోదరి కదా అన్న ప్రేమతో మాటిమాటికి వస్తూ ఉంటాడు. ఇలాంటి నేపథ్యంలో మనం చంద్రుడి అనుకూలత కోరిన వారం కూడా కాబట్టి శుక్రవారం నాడు విశేషంగా అమ్మవారికి పాలతో అభిషేకం చెయ్యాలి, క్షీరాభిషేకం చెయ్యాలి. చంద్రుడు రోహిణీ నక్షత్రాన్ని వివాహం చేసుకున్నాడు. అనంతరం మిగతా నక్షత్రాలన్నీ కూడా ఇల్లాండ్రుగా మారిన వృత్తాంతాన్ని శివపురాణం చెప్తుంది. ఆ బంధంగా వచ్చే సంబంధాలన్నీ వేరు కదా అనేటటువంటి ఆలోచనలు చేసేవారు ఉంటారు. అలా చూచినా కూడా నక్షత్ర స్వభావం మనలో మాతృవాత్సల్యాన్ని పెంపొందింపజేసేదిగా చిన్నమ్మ అన్న వరుసలోనే మనం భావన చేయాలి. బంధుత్వాలు ఎలా ఉన్నా కూడా బాంధవ్యానుబంధాలలో సంబంధాలు ముఖ్యం కనుక మనుష్యులమైన మనం భగవంతుడితో ఇంటిలో ఒకరు అన్న ప్రేమ బంధాన్ని పెంచుకోవాలి. భగవంతుడు దూరం కాదు, మహాలక్ష్మి దూరం కాదు, ఇంట్లోనే. సూర్యోదయం కంటే పూర్వమే లేచి స్నానాదిగాదులు పూర్తి చేసుకుని దేవతా అర్చన చేసేటటువంటి చోట దీపాలు వెలిగించి, పుష్పాలు లభించిన ఎడల అలంకరించి, ఒక్క అగరొత్తి వెలిగించి, వాకిలి, ఇల్లు శుభ్రత, పరిశుభ్రమైన వాతావరణము, శుభ్రత శుభ్రత శుభ్రత, శుద్ధి శుద్ధి శుద్ధి, ఇంటి శుద్ధి, మనశ్శుద్ధి, వాక్కు శుద్ధి. ఇది మాట్లాడే మాట శుద్ధిగా రావాలి అంటే శరీర శుద్ధి కావాలి. అందుకు మూలం ఆత్మశుద్ధి కూడా కావాలి. అలా వచ్చే నిమిత్తమే శుక్రవారం నియమాలు పాటిద్దాం. మనశ్శుద్ధితో, వాక్కు శుద్ధితో ప్రపంచ క్షేమాన్ని కోరుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.